చిత్తూరు జిల్లా కమ్మపల్లి గ్రామంలో వైసీపీ నాయకురాలపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కమ్మపల్లి గ్రామంలో గత ఏడాది ఇరు వర్గాలు గ్రామంలో వ్యక్తిగత ఘర్షణ పడ్డారు. ఘర్షణను ఇరు వర్గాలు పార్టీల రంగు పులుముకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న జయంతి కుటుంబ సభ్యులు పుంగనూరు పట్టణానికి కాపురం వచ్చారు. శుక్రవారం జయంతి తమ సొంత గ్రామం కమ్మపల్లికి వెళ్లారు. జయంతిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డట్లు జయంతి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి 8 గంటలకు వీడియో సందేశం ద్వారా తమ కూతుర్ని కాపాడాలి అని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కానీ పొట్టి తీసుకొని పోయి ఇదంతా తిప్పుతా ఉన్నారు కంపల్లో. మా పాపని ఎవరు కానీ కాపాడలేదు. ఏ నాయకులు ఏ ఊరైనా చేయలేదు. స్వామిళ్ళు మమ్మల్ని ఎవరు ఊరు వచ్చేస్తున్నా బిడ్డ కాపాడండి. చిత్తూరు జిల్లా సోమల మండలము నంజంపేట పోస్టు కమ్మపల్లి గ్రామంలో కాపాడుతుంది అక్కడ సుబ్రహ్మణ్యం రెడ్డి. నాకు 2 బిడ్డలు కుమారు జయంతి. వ్యక్తిగత ఘర్షణ వల్ల గలాట్ల వల్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత గలాట్లు ఎందుకనేసి రంపులు అని చెప్పేసి మేము ఊరు ఇచ్చిపడేసిపోయి బయట ఉండిపోయినాము. 2 నెలల తర్వాత 2 నెలలు అయింది. 2 నెలలు అయిపోయింది కదా, నేను ఎందుకు రంపులాడుకోవాలనేసి మేము బయట ఉంటే ఈరోజు నేను హాస్పిటల్కి పోయి బాగలేదు చెప్పేసి హాస్పిటల్కి పోయి ఇంటికి పోదామనుకొని ఇల్లు క్లీన్ చేస్తానని చెప్పేసి పోయింది నా కూతురు జయంతి. మమత ఆమె మనమ్మ, అమర, సుజాతమ్మ, జానకి, రేణుక, మణి ఆడబిడ్డని కట్టేసి కొడతా ఉన్నారంటే ఇదంతా తిరిగి గవర్నమెంట్ ఏమి పట్టించుకోలేదు. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోతే కూడా వాన పడతా ఉంది అని చెప్తున్నారు. నా బిడ్డని ఎవరో ఒకరు, మేము ఆ ఊర్లో లేము, మేము పుంగనూరులో ఉన్నాము, మా బిడ్డని కట్టేసి ఊరంతా తిప్పి కొడతా ఉన్నారు. ఆ ఊర్లో 130 ఇండ్లు ఉన్నాయి. మా బిడ్డ ఒకటే ఉన్నది. ఎవరు కానీ మా బిడ్డని ఎవరు మాట్లాడట్లేదు. ఈ 15 మంది ఆడవాళ్ళతో మా పాప ఇబ్బంది పడతా ఉంది. కొట్టేసి కొడతా ఉన్నారు. జుట్టు దొరికి ఇది తిప్పుతా ఉన్నారు. ఎవరో ఒకరు మా బిడ్డని రక్షించండి. మాకున్నది ఒకే ఒక కూతురు ఒక కొడుకు.